ప్రణాళిక, దేవుని దృష్టి, దేవుని చిత్తం ఇట్లా ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. అందరూ తీసి చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 53వ వచనం. 33:53. ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దానిని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశాన్ని మీకు హల్లెలూయా. మీరు స్వాధీనపరుచుకున్నట్లుగా ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. ఆ దేశంలో స్వాధీనపరుచుకొని దానిలో నివసించవలను. ఏం చేయాలంటే మన ఈ దేశంలో నివసించండి. ఆ దేశం మీరు స్వాధీనపరుచుకునేట్లుగా నేను మీకు ఇస్తాను కాకుండా ఇచ్చి తిని. ఆ వాక్యం కనబడడం చాలా సంతోషం వేస్తుంది. వాస్తవమే. మనం ఉన్న చోట, మనం నివసిస్తున్న చోట, మనం ఉండిన మన దేశం, మనం ఉన్న మన ప్రాంతం అభివృద్ధి అయ్యేటట్లుగా దాన్ని మనం నిందించి దాన్ని మనం స్వాధీనపరుచుకుని ఏలుబడి చేయనట్లుగా ప్రతి ఒక్క మానవుని మీద దేవుని ఉద్దేశం అదే. దేవుని ప్రణాళిక లేకుండా మనం ఎవరు ఈ చోట సహవాసం కట్టబడలేదు, మన ఈ చోట అడుగు పెట్టలేదు. కాబట్టి ఈ దేశంలో నివసిస్తున్న మనమందరం ఈ దేశాన్ని స్వాధీనపరుచుకునేటట్లుగా దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఆల్రెడీ చెప్పాడు. బైబిల్లో వాక్యం ఉంది. నన్ను అడుగున జనములు నీకు స్వాస్థ్యంగాను, భూదిగంతాల వరకు నువ్వు నాకు సొత్తుగా ఉంటావు. నన్ను అడుగును జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఎంతవరకు స్వాస్థ్యంగా ఇస్తావయ్యా అంటే భూదిగంతాల వరకు. అంటే మనం ఏం చేయాలయ్యా అంటే అడగాలంట. ఏమని అడగాలి? జనమును స్వాస్థ్యంగా ఇవ్వు, మా ప్రాంతాలని మాకు స్వాధీనపరుచుకునేటట్లుగా సహాయం చేయి. మాకు ముందుగా మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ముందుగా మీరు వెళ్ళండి. ఇట్లా మనం అడగాలి. కానీ చాలామంది వాళ్ళ సొంత భోగేచ్ఛలు నెరవేర్చుకునేదానికి అడుగుతున్నారని బైబిల్లో ఉంది. వాళ్ళ సొంత ఇచ్చలు నెరవేర్చుకునేదానికి దేవుడిని అడుగుతున్నారు. ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ఇంకా ఏదో వాళ్ళ తాట, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సొంత ఇచ్చ. కానీ దేవుని చిత్తానుసారంగా ఏది అడగట్లేదు. దేవుని చిత్తానుసారంగా అడగటం లేదు కనుక నేను వాళ్ళకి ఇవ్వటం లేదని బైబిల్లో ఉంది. కనుక దేవుని చిత్తానుసారంగా అడుగుతాం. మన ఇచ్చలు నెరవేర్చుకునేటట్టుగా అడగకుండా. అందుకనే స్పష్టంగా ఉంది. తక్కువ మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకుతుంది, అడిగి ప్రతివారికి ఆయన సమృద్ధిగా ఇచ్చేదేవుడు. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చేదేవుడు. బైబిల్ ఎగ్గేసి అడిగాడు, నా సరిహద్దులు విశాలపరచండి, నా సహోదరులందరికంటే హెచ్చించబడిన వాడనై, కీడు నుంచి తప్పించబడిన వాడిని, నీ హస్తముని నెల్లిన ప్రతి చోట తోడుగా ఉండ దయచేసి నా సరిహద్దు విశాలపరచని అడిగితే అతను అడిగినే దేవుడు అతనికి దయచేశాడని ఉంది. హల్లెలూయా. అతను అడిగినే దేవుడు అతనికి దయచేశాడని స్పష్టంగా ఉంది. అడిగాడు. ఏమడిగాడు? ఎక్స్టెన్షన్ ఆఫ్ బౌండరీస్. మా సరిహద్దులు విశాలమైపోవాలి, విస్తరించాలయ్యా. మా సహోదరులు, మా సొంత వాళ్ళు అనేకులందరికంటే హెచ్చించబడిన వాడని అడిగాడు. నన్ను హెచ్చించండి, నన్ను స్థిరపరచండి, విశాలపరచండి, విస్తరింపచేయండి. అందుకనే స్వాధీనపరచుకోండి, దేశాన్ని స్వాధీనపరచుకోండి, నేను మీకు ఇచ్చేసాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. స్వాధీనపరచుకోవాలి అంటే మనం అడగాలి. ఇంకా అడిగి దాన్ని పొందుకోవాలి. హృదయపూర్వకంగా అడగాలి. మనం 2 రోజులు మనం ప్రార్థన చేసాం. ఎంత హృదయపూర్వకంగా అడిగాము.
అడగమని చెప్పేది, మిమ్మల్ని అరిసేసి బాధపెట్టి మీరు బాధపడే చెప్పేది అందుకని. హృదయపూర్వకంగా అడగండి అడగండి అడగండి. నోరు తెలిసి యేసయ్యని అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో చేరి అడగండి, సంఘంగా కూడి అడగండి. ఒక రోజు రాబోతుంది, దేవుడు ఇస్తాడు. నీవున్న గ్రామంలో, నీవున్న వీధిలో, నువ్వున్న ఏరియాలోనే మనం సాక్షిగా ప్రభువుతో నిలబడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దీనిలో ఒక సందర్భం చెప్పాలి. ఆయన పేరు యాకోబు. ఆయన వాళ్ళ తండ్రి నుంచి బయలుదేరినప్పుడు, పొద్దుగుంకినప్పుడు, గాఢంగా చీకటి అయిపోయినప్పుడు అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకున్నాడంట. ఆ ఒక రాయే యేసుక్రీస్తుకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే చాలా రాళ్ళలో ఆ ఒక్క రాయే తీసుకోవటం ఏంటి? ఆ రాయే తలగడగా చేసుకోవటం ఏంటి? తలగడగా చేసుకున్న రాయిని దేవుని మందిరంగా మూల రాయిగా వేసి దాని మీద కొన మీద నూనె పోసి, ఏ రాయి మీద అయితే 20 సంవత్సరాల క్రితం నూనె పోసి అది తలగడగా చేసుకొని నిద్రపోయి దేవుని ప్రత్యక్షతను పొందుకొని, దేవుని వాగ్దానాన్ని పొందుకొని వెళ్ళాడు. మీరు ఆ మాట చూడండి. 28వ అధ్యాయం, ఆదికాండ 28వ అధ్యాయం 11 నుంచి ఆ మాటలు ఉంటాయి. 28:11 నుంచి ఆ మాటలు ఉంటాయి. ఆ రాత్రి నిలిచిపోయి ఆ చూటరాల్లో ఒక రాయి తీసుకుని తలగడ చేసుకుని అక్కడ పండుకున్నాము. అప్పుడు కళ వచ్చింది, భూమి మీద నిలబడింది. ఆకాశం కొన అంటింది ఆ కర్ర. దేవతలు ఎక్కుచూ దిగుచున్నారు. యెహోవా దాని పైన నిలిచి, నీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి నేనే, నీవు పడుకునే నీ భూమిని నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం భూమి లెక్కకు ఇస్తారు అవుతుంది. నువ్వు పడమర తట్టు, తూర్పు తట్టు, ఉత్తర దక్షిణ తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలు నిలవగా నీ సంతానం మూలంగా ఆశ్రయించబడతాయి. నేను నీకు తోడయండి, నేను వెళ్ళి ప్రతి స్థలం నేను కాపాడచ్చు. ఈ దేశం నోట్ చేయండి, ఈ దేశం నేను మళ్ళా రప్పిస్తున్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు అందరూ చెప్పడు కూడా దేవుడు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు విడిచిపెట్టి ఈ దేశమునకు మళ్ళా రప్పిస్తాను. ఈ దేశంలో నువ్వు తలగాడు చేసుకుని పొద్దుగుంకి ఒంటరి అయిపోయి, ఎవరు లేని దిక్కులేని అయిపోయి పడుకున్నావు కదా, ఎవరు లేరని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నావు కదా. ఇదిగో ఇదే దేశం నేను మళ్ళా రప్పిస్తాను. ఏ విధంగా రప్పిస్తానయ్యా అంటే, ఉత్తర తట్టు, పడమర తట్టు, దక్షిణ తట్టు నీ సంతానం ఇస్తారు. నీ సంతానం వల్ల అనేక మంది ఆశ్రయించబడతారు. ఇదిగో ఇది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను. చెప్పనా? ఇది నెరవేరేంత వరకు నేను విడిచిపెట్టేలా లేదు. విడువని దేవుడిగా దేశాన్ని దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఆల్రెడీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుడు తన కార్యాన్ని జరిగించే తన వాగ్దానం ఎప్పుడో చేస్తూ ఉన్నాడు. కానీ యాకోబు జీవితం నెరవేరడానికి ఈ గ్యాప్ లో 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు ఎండాడు, వర్షం తడిశాడు, మంచు క్షీణించిపోయాడు. వాళ్ళ మామూలు లాభాలు చాలాసార్లు జీతాలు మార్చాడు, జీతాలు మోసం చేశాడు. మొత్తం మీద 20 సంవత్సరాల తర్వాత దేవుడానికి ఆ దేశం ఇచ్చాడా లేదా? ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడా లేదా? దేవుని వాగ్దానం నెరవేరింది. హల్లెలూయా. అయితే ఇక్కడ గుర్తించాల్సిన మాట ఏమిటయ్యా అంటే, ఆ రాయిని ఎప్పుడైతే నేను మరోని అన్నాడో వెంటనే ఉలిక్కిపడి లేచాడు. నిద్రలో ఉన్నట్టు కల్లో ఉలిక్కిపడి చూస్తే ఏమైంది? ఈ స్థలం ఎంతో బయలు దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి ఏం చేశాడయ్యా అంటే, ఆ రాయిని తీసుకొని కొన మీద నూనె పోసి దానికి బేతేలు అని, బేతేలు అంటే ఏంటి? మందిరం, దేవుని మందిరం. హల్లెలూయా. ఇది ఆ రాయే, తలగా చేసుకున్న ఆ రాయే. ఆ బండ క్రీస్తే అన్న బైబిల్లో ఏ బండ?
ఆ నీళ్ళు ఇశ్రాయేలుకి నీళ్ళు ఇచ్చినారని ఆ నీళ్ళు ఇచ్చిన ఆ బండ ఎవరైనా యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రథం యేసయ్యే. యేసుక్రీస్తును ఆధారం చేసుకున్నాడు. యేసయ్య ప్రత్యక్షత కలిగి ఉంది. యేసయ్య వాగ్దానాన్ని పొందుకున్నాడు. యేసయ్య మీద ఆనుకున్నాడు. ఇక ఆ రాయినే తీసుకొని నూనె పోసి దాన్ని బేతేలు అని పేరు పెట్టి దేవుని మందిరం కట్టబడుతుంది అని చెప్పి దేవుని మందిరాన్ని కట్టాడు. అది దేవుని మందిరంగా కట్టబడిన రాయి, అది మూల రాయిగా మారింది. యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా యేసయ్య నిషేధించేశారు. ఇప్పటికీ నిషేధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ త్రోసేస్తున్నారు, విసర్జిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, తోలనాడుతున్నారు, దూషిస్తున్నారు, వ్యంగ్యంగా పరిహాసం ఆడుతున్నారు. కానీ వాళ్ళు తెలియని ఉద్దేశం అంటే నిషేధించబడిన ఆరాయే వాళ్ళ ఇంటికి మూలరాయి వాళ్ళకి తెలియదు. చెప్పండి హల్లెలూయా. వాళ్ళ ఇంటికి మూలరాయి యేసయ్య వాళ్ళకి తెలియదు. నిషేధించబడిన ఆరాయి తలకి మూలరాయి. నీ ఇల్లు కట్టబడాలి, నీ ఇల్లు కట్టబడాలని మూలరాయి వేయాలి. ఆ మూలరాయిని యేసుక్రీస్తులో ఆ ఇంటిలో వేయాలి, ఆ ఇంటి బేస్లో వేయాలి. అపోస్తలుల ప్రవక్తల మీద ఆ కుటుంబం ఆ ఆధ్యాత్మికమైన అనుభవం కట్టబడాలి. కనుక యాకోబు జీవితంలో ఆయన ఒక ప్రత్యక్షత పొందాడండి. ఏ ప్రత్యక్షత అంటే దేవుని మందిరం కట్టాలి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, విడిచిపెట్టిన అన్నాడు. ఎవరు లేని ఆ నిషేధిలో, ఆ భయంకరమైన కఠినమైన చీకటిలో నా దేవుడు స్పర్శ నాకు తెలిసి, నా దేవుని స్వరం నేను ప్రత్యక్షంగా విన్నాను. కనుక నేను నా దేవుని మందిరాన్ని కట్టి తీరాల్సిందని మందిరం మీద మొక్కులు కలిగి ఉన్నాడు. అందుకనే వాళ్ళ ఫ్యామిలీ అందరూ శుచిపరచుకోవడానికి మనం బేతేలికి వెళ్దాం, బేతేలిలో బలిపీఠం కట్టాలి. దేవుని మందిరం కట్టిందాక, కట్టబడేంత వరకు కూడా ఆయనకేమి ఇక తింటానికి తిండి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, కాపాడావు, దశంభాగం ఇస్తాను, మందిరాన్ని కడతాను. ఏమండి, ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. కానీ దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత దేవుని ప్రజలకు లేదు. ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్ లేదు. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు పొందుకుంటున్నాం, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. ఆశీర్వదించు అంటే మందిరం అంటే కొంతమందికి వాళ్ళ జన్మదినాలు జరుపుకోవడానికో, పెళ్లి దినాలు జరుపుకోవడానికో, చావు దినాలు జరుపుకోవడం, శుభకార్యాలు జరుపుకోవడానికో కాదండి. దేవుని మందిరం దేవుని ప్రత్యక్షత కలిగిన చోటు, దేవుని వాగ్దానాలు దేవుడు వచ్చే స్థలం ఇది. దేవుడు దర్శించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు మన ప్రార్థనలు వినే స్థలం, దేవుడు చూస్తున్న ప్లేస్ ఇది. అందుకని దేవుని ఇంటికి వచ్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు ఒక భక్తుడు. ఎవరైనా? దావీదు భక్తుడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళుతున్నాను నాతో ఎవరైనా అంటే నేను సంతోషిస్తున్నాను అంటాడు. దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేతనే, ఆ ఇష్టం చేతనే తను చూడలేని పని తన కుమారుడు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రపంచంలో ఎవరు కట్టాలి? సొలొమోను దేవాలయం. హల్లెలూయా. మక్కువ, ఇష్టం అన్నమాట. దేవుని మందిరానికి ప్రాణం. కనుక ప్రత్యక్షత, విజన్, ఆ దర్శనం, ఆ ఏర్పాటు ఎవరికి ఉంటుందో వాళ్ళ ద్వారానే దేవుడి మందిరాన్ని కట్టిస్తాడు. మరొక విధంగా వాళ్ళ ద్వారానే మందిరం పనులు జరిగిస్తాడు. ఆ మందిరం పని అందరూ చేయాలనుకున్న వాళ్ళు చేయలేరండి. మందిరం రావాలనుకున్నా, మందిరంలో పనులు చేయాలన్నా ఏముండాలి? దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి. హల్లెలూయా. అసలు దేవుని మందిరం మీద ఆసక్తి, మక్కువ ఉండాలి మీకు. అందుకని దేవుని మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అంటాడు కీర్తనకారుడు. చూడండి, యాకోబు జీవితంలో దేవుని మందిరాన్ని
స్టార్ట్ చేసినట్లుగా, కడతానని తీర్మానం చేసినట్లుగా మన ప్రత్యక్షత చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట ఏమిటయ్యా అంటే, హెబ్రీ పత్రిక 10:24 చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 చూడండి. 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడట మానుక ఒక్కరినొకరు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించిన మీరు చూచుట కొలది మరి ఎక్కువగా మీరు అలాగ చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలనని ఆలోచిద్దాం. హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలదట సమాజంగా కూడట, మందిరంగా సంఘంగా కూడట మానక, మందిరం మీద మక్కువ ఇష్టము, మందిరం అంటేనే దేవుని ప్రత్యక్షత మర్చిపోయి ఆ దినం యేసయ్య రాకడ సమీపించేటువంటి రోజుల్లోనట మరి ఎక్కువగా కూడుకుంటూ, మరి ఎక్కువగా సంఘంగా కూడుకుంటూ, ప్రార్థన చేయవారిగా, దేవుని సమయాన్ని కేటాయించిన వారిగా ఉండండి. పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, సత్కార్యాలు చేస్తూ, ప్రేమ చూపిస్తూ, గనక ఎవరు సంఘంగా కూడట, మందిరానికి రావటం, సంఘంగా కూడట మానొద్దు. యేసయ్య రాకడ దినాన్ని సమీపించకుండా ఇంకా ఎక్కువగా కూడుకోనండి, సంఘంగా కూడా ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఎందుకని దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇంకొక దేవుని మందిరం గురించి ఇంకొక మాట, యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తున్నాను, వాళ్ళు అర్పించే దహన బలులు అంగీకారంగా అవుతాయి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా మారుతుంది. హల్లెలూయా. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తున్నా. ఎందుకు మందిరానికి ఎక్కువగా పురుకొని ఒకరికొకరు సత్కార్యాలు ప్రేమ చూపించుకుంటూ ఆ దినం ఆయన రాకడ దినం సమీపించుకుని ఇంకా ఎక్కువ ఎందుకు రావాలంటే, ఆయన ప్రార్థనా మందిరంలో ఏముంది మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. హల్లెలూయా. ఒకసారి నవ్వండి, కొంచెం నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. సాంబార్ ఇడ్లీ తిన్నోళ్ళలాగా, ఉదయాన్నే శ్రద్ధను తిన్నోళ్ళలాగా, శ్రద్ధను ఉల్లిపాయ వేసేసి ఎంత మత్తుగా భారంగా అలా ఉంటారనే లేదు. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేస్తున్నాను. కనుక దేవుని మందిరం భారంగా మారకుండా ఇష్టంగా, ఆసక్తిగా, ఎక్కువగా భక్షిస్తుందటండి. నా ప్రార్థనా మందిరం సమస్త జనులు ప్రార్థనా మందిరంగా మారబోదు, కానీ దీన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉన్నాయి, వేలపాట్లు జరుగుతున్నాయి. నేను మధ్య ఒక చిన్న సందర్భం ఎప్పుడో చదివాను. ఆయన పేరు నమ్మకం అంటారు. ఏ పేరు? నమ్మకం. ఆ నమ్మకం అని ఆయనకి ఎక్కడో ఉద్యోగ కూటాలు జరుగుతూ ఉంటే, ఆ ఉద్యోగ కూటాల్లో కర్చీపులు నూనెలు తెచ్చుకున్నారంట అమ్ముతుంటే. ఆ కర్చీపులు నూనెలు తెచ్చుకొని వాళ్ళ చిన్న బిడ్డ దగ్గర ఒక కర్చీపు, ఆయన వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహనంలో ఒక కర్చీపు, వాళ్ళ భార్య దగ్గర ఒక కర్చీపు, ఒక్కొక్కరు ఒక కర్చీపు పెట్టాడు. నిజంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగాల్సింది ఎవరో లాగేసినట్టుగా పక్కకి ఆయన నెట్టేసినట్టుగా అయిపోయింది, ప్రమాదం జరగల. అప్పుడు అనుకున్నాడు, ఓ కర్చీపు కాపాడింది అనుకున్నాడు. ఆయన ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ బిడ్డకి డెంగ్యూ జ్వరం వస్తే
అది గెలిపించారని వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత వీళ్ళు ప్రార్థన చేశారట, ఖర్చు దగ్గర పెట్టుకొని విషజ్వరం స్వస్థత అయిపోయిందంట. ఇక దేవుని మహిమ చూపించారు. ఇక ఆయన నమ్మకం ఖర్చు మీద ఎక్కువ అవుతుంది. మీరు అంటున్నారు లేదా? అమ్మో ఖర్చులో ఏముంది? శక్తి ఉంది. శక్తి ఏదో ప్రభావం పనిచేస్తుంది. ఖర్చులో ఏదో ఉంది. ఉద్యోగంలో ఏదో సమస్య వస్తే ఉద్యోగంలో కూడా సమస్య తీరిపోయింది. ఇట్లా అన్నీ తీరుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అనుకునే సమయంలో సడన్గా ఒకరోజు ఎక్కడో కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలను కొనుక్కొని ఆయన హడావిడి వచ్చేస్తుంటే ఇంటి బయట యేసయ్య నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారు బయట నిలబడ్డారంట. నమ్మకం నేను ఇక నుంచి మీ ఇంట్లో ఉండాలనుకోవట్లేదురా, మీతో ఉండాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అదేంటి? మరి మొన్న నేను యాక్సిడెంట్లో కాపాడావు, నా బిడ్డకి విషయాలు స్వస్థతనిచ్చావు, ఉద్యోగులు సమస్య తీర్చావు, వెళ్ళిపోతున్నాయేంటి? ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా అని యేసు ప్రభువుని నమ్మకం అడిగాడంట. లేదురా, నువ్వు అంతకుముందు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నన్ను అడిగేవాడివి, ఏమని సొంత తండ్రిని అడిగినట్టుగా అడిగేవాడు, ఏడ్చేవాడురా, ఏడ్చేవాడు. సొంత తండ్రిని అడిగేట్టు హృదయపూర్వకంగా నన్ను అడుగుకునేవాడు, నేను నీకు సహాయం చేసేవాడిని. నా ఇష్టంతోనే మిమ్మల్ని కాపాడని ప్రేమిస్తున్నాను, కాపాడుతూ స్వస్థతనిస్తున్నాను, మేలు జరిగిస్తున్నాను. కాకపోతే చిన్నగా నా మీద నుంచి విశ్వాసం ఖర్చు మీదకి వెళ్ళిందిరా. అంతమంది హృదయపూర్వకంగా నా మీద కనిపెట్టి కన్నీళ్ళతో ఏడ్చుకునేవాడు ఏ బాధ వచ్చినా. ఇప్పుడు నీ దృష్టి ఖర్చు మీదకి వెళ్తుంది. నీ దృష్టి చిన్నగా నూనె డబ్బాల మీదకి వెళ్తుందిరా. నాకు కొంచెం ఎక్కడో అనీజీగా ఉండలేకపోతున్నాను, ఇక్కడ మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను రా, నాకు ఎక్కడ మహిమ వస్తే అక్కడికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాను దేశంలో. అంటే అది ఖర్చు మీ వాళ్ళ పాస్టర్లు ఇచ్చిన ఖర్చులే కదండి. ఆస్తి గారు ప్రార్థన చేసిన నూనె కదండి. ఈయన అనుకుంటే నేను నమ్మకం. కానీ వీరు దీన్ని దేవుడి కంటే ఎక్కువగా మన ఇద్దరంతా చెప్పింది. బైబిల్ చదవరా నాన్న అంటే అన్నయ్య చెప్పి అన్నయ్య ఫోన్లో చెప్పిన వాక్యం చదువుకుంటాడు అన్నాడు ప్రముఖ వారు. నేను వాట్సాప్లో కొన్ని వాక్యాలు పంపిస్తాను, అది చదవండి, మంచిదే. కానీ మీరు ఏం చదవాలి? చదవాలి. హల్లెలూయా. ఆయన చెప్పినవి చదవాలి, మళ్ళీ ఇది కూడా చదవాలి. క్యాలెండర్ ఇచ్చాను మీకు, క్యాలెండర్లో వాక్యం చదవాలి, మళ్ళీ బైబిల్ కూడా చదవాలి. క్యాలెండర్లో వాక్యం చదువుతున్నాను, డ్యూటీకి వెళ్ళిపోతానంటే మీ దృష్టి క్యాలెండర్ మీదే ఉంది. కానీ ఇలాంటి అక్కడ ఉండడానికి వీళ్ళని ఇప్పుడు అర్థమైపోయింది. అమ్మో నా దృష్టి నిజమే. అంతకుముందు ఉద్యోగ కొడుకు స్వస్థ కొడుకుకి వెళ్ళకముందు నేను బాగానే ఉన్నాను, నాకు నిజంగా మార్పు ప్రారంభమైంది. నేను ఖర్చు మీద దృష్టి వెళ్ళిపోతుంది, ఖర్చు మీద నా మనసు వెళ్ళిపోతుందని చెప్పి సరి చేసుకుని పశ్చాత్తాపడ్డాడంట. చెప్పండి హల్లెలూయా. నప్పిమే దేవుని ప్రజలారా, దేవుని సేవకుడి మీద కూడా కాదు, కానీ దేవుని మీద దృష్టి, దేవుని మీద మనసు మీద ఆయన మీద ఆధారపడకపో దేనికి ఎక్కువ మహిమ చెల్లించిన ఇక ఆయన ఉండలేడండి. అక్కడ ఉండలేడు, ఆ ఇంట్లో ఉండలేడు, ఆ సంఘంలో ఉండలేడు. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్తున్న సందర్భం ఏంటంటే, దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ, దేవుని మందిరంలో జరిగేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి కార్యాలు. ఇప్పుడు పాత నిబంధనలు దావీదుకు ముందు చాలా మంది ఉన్నారు. దెబోరా ఉంది, సంసోన్ ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మందిరం మీద మక్కువ లేదే? వీళ్ళకి అందరికీ మందిరం కట్టాలని ఆసక్తి కూడా లేదే? అసలు దేవుని ఏర్పాటు అసలు వీళ్ళు అనుకోలేదు కదా. ఈయన కలిగింది అన్నమాట, దావీదు కలిగింది. చాలా మందికి కలుగుతుంది, మన అందరికీ ఏం కలుగుతుంది తెలుసా? మంచి ఇల్లు కట్టుకోవాలి, డబల్ పోర్షన్ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలి. ఎంతమందికి లేదా? సేరంతండి. మంచి ఇల్లు, మంచి శుభ్రంగా, మంచి ఇల్లు, మంచి గృహం చక్కగా అందరూ కట్టుకోవాలి. ఇల్లు అవసరమే. మంచి
మంచి ప్రహరీ పెట్టుకోవాలి, చుట్టూ ఎక్కడెక్కడ మంచి మంచి పూల మొక్కలు తెచ్చి పెట్టుకోవాలి. మంచి వెలివేషన్ ఇంటికి వెలివేషన్. మన మెట్టకాయలు ఎండే గుట్లు అక్కడ పైన 4 కొమ్ములు ఉంటాయి, ఇలా స్టీల్ కొమ్ములు 4 కొమ్ములు ఎందుకు పెట్టారు కూడా తెలియదు. ఎక్కడ ఆకాశంలో ఉంటాయి 4 కొమ్ములు, స్టీల్ కొమ్ములు. వెలివేషన్ ఉంటుంది అన్నమాట. ఇంటికి, అపార్ట్మెంట్కి, డాబాకి ఆ వెలివేషన్కే సగం మింగుతారు. వెలివేషన్ ఎలా ఉండాలి, లోపల బెడ్రూమ్ ఎలా ఉండాలి, లోపల హాల్ ఎలా ఉండాలి, ఎన్ని ప్లాన్లు వేస్తావు కదా, ఎంత ఆలోచిస్తావు కదా. మన సొంత ప్రజల గురించినటువంటి ఆలోచన, అంత ప్రార్థన. మరి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎందుకు నశించదు? దేవుని మందిరం గురించిన ఆసక్తి ఎందుకు నశించదు? నేను ఒకటే చెప్తున్నాను, దేవుని ఇల్లు మీరు కట్టండి, దేవుడు మన ఇల్లు కడతాడు. ఆమేన్. చెప్పల వల్ల హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇల్లు మీరు కట్టండి. ఫస్ట్ తీర్మానం చేయండి. యాకోబు అదే తీర్మానం చేస్తున్నాడు, ఈ రాయి మందిరం. నన్ను కాపాడా, వస్త్రం ఇచ్చో, ఆహారం ఇచ్చో, వాగ్దానం ఇచ్చో, ఈ రాయి మందిరం వేరొకటి కాదు. ఇది పరలోక దేవుని, ఇది పరలోక ప్రత్యక్షత. ఇది దేవుని పరలోకం ఎంత సంతోషమైతే ఉంటుందో మందిరంలో అదే సంతోషం. మందిరంలో కూర్చున్న వాళ్ళు, మందిరం మీద మక్కువ ఆసక్తి చూపించిన వాళ్ళందరికీ అదే సంతోషకరమైనాము. హల్లెలూయా. యేసయ్య పరలోక ప్రార్థనలు అదే ఉంది కదా, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరిన గాక స్పష్టంగా ఉంది. అంటే పరలోకంలో దేవుని చిత్తం సంతోషమే కదా, అక్కడ ఆరాధనే కదా. ఇప్పుడు అదే సంతోషం దేవుని మందిరంలో మనం కూడా అదే సంతోషం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అదే దేవుని చిత్తం పరలోకంలో భూమి నెరవేరు. అదే ఆ ప్రార్థనకు అర్థం. అదే ఆ సంతోషం ఎక్కడైనా మందిరంలోనే. అంటే మందిరంలో ఉన్నవాళ్ళు, మందిరంలో ప్రార్థించిన వాళ్ళు సంతోషం అనుభవించడం మాత్రమే కదా. తిన్నగా ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి చేయి, ఆ సంతోషంలోకి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్. హల్లెలూయా. కనుక యాకోబు చేతులు తీర్మానం ఏంటయ్యా అంటే ఇదే. ఆ దేశం దేవుడు ఆయనకి అప్పగించాడండి. అప్పగించడానికి కారణం ఏంటంటే ఆయన తీర్మానం. ఏ తీర్మానం అయింది? ఈ రాయి మందిరం. నేను ఏ రాయిని బేస్ చేసుకున్నానో ఆ రాయి మందిరం. ఎక్కడైతే నాకు వాగ్దానం వచ్చిందో, ప్రతిష్ట కలిగిన, ధైర్యం కలిగిందో, బలం కలిగిందో ఆ చోట మందిరం. బలిపీఠాన్ని కట్టాడు, మందిరాన్ని కట్టాడు. మందిరం అంటే అక్షరార్థమైన మందిరం అనుకునేది. అది ఏ విధమైన మందిరం అయినా సరే ఆ మందిరంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం చోట బలి అర్పణలు జరుగుతూ ఉంటాయి. నేను ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు, నేను లేకపోవచ్చు, నా ఫ్యామిలీ ఉండకపోవచ్చు. బలిపీఠం అనేది తరతరాలు ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ బలు అర్పించబడుతూనే ఉంటాయి. ఇక్కడ దహన బలు, సమాధాన బలు, ధూపం వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ బలిపీఠం, మందిరం అంటేనే దేవుని బలిపీఠం, ప్రార్థన బలిపీఠం. మందిరం ఎవరి శక్తి కాదండి. పాస్టర్ గారికి ఏంటంటే ఇల్లు ఉంది, మందిరం ఉంది, ఇది నాది కాదు, ట్రస్ట్ లో ఉంది, ఇది అమ్ముకోవడం లేదు, తింటాను. ఎక్కడ మందిరం అయితే దేవుడిదే. ఇంకా ఆయనకి ఏంటంటే మంచి మందిరం ఉంది, మంచి మందిరం, దేవుడి శక్తి. ఈ చోట మందిరం ఎందుకు కట్టబడాలి, ఎందుకు మందిరం కట్టాలి? ప్రతి చోట మీరున్న ప్రాంతాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం కట్టాలి. ప్రతి గ్రామంలో ఆరాధన ప్రారంభించబడాలి. ఆమేన్. హల్లెలూయా. చోట సంఘాలు స్థాపించబడాలి. ఆమేన్. మందిరం బ్రాంచ్ సంఘాలు విస్తరించబడాలి. ఆమేన్. ఈ దేశమంతా మనం స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు మనకిచ్చాడు. దేవుడు మన ఒక్కొక్కరిని లేవనెత్తగాక. దేవుని ఇల్లు మీద, దేవుని ఇంటికి వచ్చినటువంటి ఆసక్తి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కొంతమంది ఇల్లు, కొంతమంది స్పీడ్గా లేచి తిరిగి స్పీడ్గా కరెంట్ లాగా
కొంతమంది ఇల్లు బాగా కట్టుకొని మందిరం చిన్నది కడతారు. చూసారా? ప్రతి చోట అంతే జరిగేది. మందిరమేమో చిన్నదా, ఆయనకేమో చిన్న చోటు, వాళ్ళ ఇల్లేమో బాహాటంగా ఉంటుంది. అది ఎక్కడ అన్యాయమో, అది ఎక్కడ నేర్చుకున్న కార్యం. కాబట్టి దేవుణ్ణి మనం ఎక్కువగా చూపించాలి, దేవుని కార్యాన్ని ఎక్కువ జరిగించాలి, దేవుని మందిరాన్ని మనం ఎక్కువ ఘనపరచాలి, దేవుని ఇంటిని గురించి ఆసక్తి ఎప్పుడు భక్షించాలి. ఇంకొక మాట మీరు బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు పేతురు, ఈ బండ మీద నీ సంఘమును కట్టుదును. నోట్ చేయండి, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారాలు నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను. నేను నీతో చెప్తున్నాను. ఆమేన్. సంఘం, మందిరం, యాకోబు మందిరం గురించి చెప్పాను కదా, ఆయన తీర్మానం. నేను దేవుని ఇల్లు కడతాను, దేవుడు నా ఇల్లు కడతాడు, ఆయన తీర్మానం. ఆయన తీర్మానం బట్టి దేవుడు ఆయన దేశాన్ని దేవుడు మళ్ళా ఆయనకి స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసయ్య చెప్పిన మాట, బండ మీద నా సంఘాన్ని కడుతున్నాను, కానీ పాతాళలోక ద్వారము నిలువనేరవు. అంటే సంఘము ఎక్కడైతే కట్టబడిందో, సంఘం ఎక్కడైతే స్థాపించబడిందో, దేవుని మందిరము అనేటువంటి సంఘము ఎక్కడైతే ఆరాధన జరుగుతూ ప్రార్థన జరుగుతున్నాయో ఆ చోట గొప్ప జయం అన్నమాట. గొప్ప జయం, విక్టరీ టీం అన్నమాట. పాతాళలోక ద్వారాలు సాతాను గారి క్రియలు నిలువనేరవు. ఇది జయించిన సంఘం. ఇది సంఘం అంటే మనుషులు అనుకుంటున్నాం మనం. ఈ సంఘము జయించిన సంఘం అన్నమాట, విక్టరీ టీం అన్నమాట. గనుక ఏ సాతాను క్రియలు, ఏ చేతబడి క్రియలు లేకుండా, ఏ సమస్య లేకుండా గొప్ప జయించువానిగా సంఘముతో యేసయ్య ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో 24 పెద్దలట ఆయన సింహాసనం ఎదుట నిలబడి సాగిలిపడి నమస్కరిస్తూ ఆయన సేవిస్తూ ఆయన ఆరాధన చేస్తున్నటువంటి 24 పెద్దలు. ఆ 24 పెద్దల్లో ఎవరయ్యా అంటే గోత్రకర్తలు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులు, యేసయ్య శిష్యులు. చెప్పండి హల్లెలూయా. 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు ప్రపంచ దేశాన్ని కదిలించారు. ఈ 24 పెద్దలు ఎక్కడున్నారో దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు, దేవుని ఎందుకు చేరారు, దేవునితో ఉన్నారు. గనుక జయించిన సంఘము దేవుని దగ్గర ఉండబోతుంది. అందుకని దేవుని మందిరం మీద మొక్కు కలిగి ఉండండి, సంఘం మీద మొక్కు కలిగి ఉండండి, సంఘ దర్శనం కలిగి ఉండండి, సంఘ ప్రత్యక్షత కలిగి ఉండండి. సంఘం అంటేనే దేవుని రాజ్యంలో ఉండేది, జయించిన అనుభవం సంఘం అంటేనే. ఇక్కడ సంఘాన్ని మనుషులు కడతారు అని అనుకుంటారు. సంఘంలోనికి అందరూ మనుషుల్ని తోలుతారు అనుకుంటారు. లోకంలో అంచెలు తెలియని వాళ్ళు అదే ఇప్పుడు గొడవలన్నీ. మారు మనుషులు వాళ్ళు ప్రచారాలు చేసి వాళ్ళు మనుషులు మార్చేస్తారు. వాళ్ళ సంఘాల్లోనికి చేర్చేసుకుంటున్నారు, వాళ్ళ మతంలో చేర్చేసుకుంటున్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారము వాళ్ళ రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 ప్రకారంగా మీ మతాన్ని మీరు బహిరంగంగా ప్రకటించుకోవచ్చని. మీ మతంలో గొప్పతనం, మీ మతంలో ఆధిక్యత, ఆశీర్వాదాలు ఎన్నున్నా అది బహిరంగంగా మీరు చెప్పుకోవచ్చని రాజ్యాంగం ఆర్టికల్ చెప్తుంటే, వీళ్ళు మతవాదులేమో మార్చేస్తారు. ఎవరు మార్చేస్తారు? సంఘంలోనికి బలవంతంగా ఎవరు తెచ్చేస్తే బలవంతంగా వచ్చిన వాళ్ళు ఉంటారా? బలవంతంగా మార్పిడి చేసిన వాళ్ళు నిలబడతారా?
పిలుపు కలగాలి, యేసయ్య గురించిన ప్రత్యక్షత కలగాలి, యేసు కొరకు జీవించాలనే ఆశ కలగాలి. యేసయ్యలో పరిశుద్ధత ఉంది, మనలో కూడా పరిశుద్ధత కలుగుద్ది. మన అలవాట్లు మార్చుకోవాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మారిపోమండి. వెళ్తా ఉంటే యేసయ్య ద్వారానే, యేసయ్యలో నా పరిశుద్ధత, యేసయ్యలోటువంటి ఆ పరిశుద్ధత మీలో మనలో కలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని మనం ఎవరు సంపూర్ణం అవ్వలేదు. మళ్ళీ అలవాట్లు ఉన్నాయండి, సహవాసాలు ఉన్నాయి, అందుకే రావట్లేదు, అందుకే రామండి అంటలేదు. నీ దగ్గర ఎన్ని అలవాట్లు ఉన్నా, ఎన్ని సహవాసాలు ఉన్నా పరిశుద్ధమైన దేవుని దగ్గర రావాలి. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వస్తే నీ హృదయం కదిలించబడుతుంది, నీ జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది, హృదయం మారుతుంది. అందుకే దేవుని మందిరంలో నాటబడిన వారే దాని ఆవరణంలో వర్ధిల్లుతున్నారన్నమాట బైబిల్. హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లుతున్నారట? దేవుని మందిరంలో నాటబడిన వారి ఆవరణాలలో వర్ధిల్లుచున్నారు. ఇది సంవత్సరం ఒకసారి ఏదో దైవ దర్శనం కోసం వెళ్ళేది కాదు, ఇదేదో క్రిస్మస్ పండుగలకి వెళ్ళేది కాదు, ఆపదల మొక్కుల వాడు ఆపద వచ్చినప్పుడు వెళ్ళేది కాదు. నాటబడిన వారే, స్థిరపడిన వారే. దేవుడు కావాలి, దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి. దేవుని మందిరంలో మేలు ఉన్నాయి. యాకోబు భక్తుడు తన మందిరం దేవుని పనిని ప్రారంభించాడు. దేవుని పని చేస్తే దేవుడు నా ఇల్లు దేవుడు కడతాడు అనుకున్నాడు. అందుకే 20 సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఇంట్లో, దేవుని మందిరం అంటే, దేవుని సంఘం అంటేనే ఒకటి దేవుని ఇల్లు కట్టాలి, దేవుని మందిరం కట్టాలి. రెండవదిగా జయం అన్నమాట. మూడవ మాట ఏమిటయ్యా అంటే, మూడవ మాట లూకాసు సువార్త 4:34. లూకాసు సువార్త 4:34 చూడండి. 4:34. నజరేయుడైన యేసు దేవుని పరిశుద్ధుడు బిగ్గరగా కేకలు వేసెను. అది ఎక్కడ జరిగిందో తెలుసా? సమాజ మందిరంలో జరిగినట్టుగా అక్కడ స్పష్టంగా ఉంది. ఉందా? లూకాసు సువార్త 4:34లో అదిగో సమాజ మందిరంలో దయ్యం పట్టిన అపవిత్రమైన దయ్యం పట్టిన తీసుకొచ్చారు. సమాజం ఆ రోజు శనగోపు సమాజ మందిరం అనేవారు ఆ రోజు ఉన్న కాలంలో. ఇప్పుడు దేవాలయం సమాజ మందిరం వాళ్ళకి ఆరాధన చేసుకునే స్థలం అన్నమాట. ఇప్పుడు దేవుని ఆలయాలు. సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యం పట్టిన వాడు తీసుకొచ్చారు. వాడు భయపడి ఏడ్చి కేకలే వేసుకున్నాడు. వేస్తామంటే యేసయ్య వాడిని గద్దించి ఆయన దయ్యాన్ని వెళ్ళగొడితే వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఆ మందిరంలో అతన్ని కూర్చిన సాక్ష్యం అట ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వ్యాపించిందట. చెప్పబడితే హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘంలో, ఆ మందిరంలో స్వస్థతలు జరిగాయి, దయ్యాలు పారిపోయాయి అనే దేవుని కార్యాలు జరుగును గాక, దేవుని కార్యాలు ప్రారంభించబడును గాక. దేవుని ఇంటికి వచ్చిన ఆసక్తి కలిగినప్పుడు, దేవుని మందిరంలో దీవారాత్రుల్లో ప్రార్థించువారిగా ఉన్నప్పుడు, దేవుని మందిరం మీద మనం మొక్కు కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరంలో మేలు జరుగుతాయని ఆసక్తి గల దేవుని ప్రజల మధ్యలో స్వస్థతలు, అద్భుతాలు, మిరాకిల్స్ జరుగుతూ ఉంటే దయ్యపు శక్తులు, అపవిత్రమైన దయ్యపు శక్తులు పట్టినవాడు అక్కడ స్వస్థత పొందుకున్నాడండి. నిశ్చయంగా దేవుని సంఘం ఎక్కడ ఉంటుందో, దేవుని మందిరం ఎక్కడ ఉంటుందో దేవుని ప్రత్యక్షత ఉంటుంది, దేవుని ఏర్పాటు ఉంటుంది, దేవుని కనిపిస్తుంటుంది. ఆ చోట దేవుని కార్యం జరుగుతుంది. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పిన చివరి మాట లూకాసు సువార్త 6:6 చూడండి. లూకాసు సువార్త 6:6. ఆయన
సాక్షి మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ అసలు యేసు ప్రభు సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన దేవుడు కదా. ఆయన ఎలా ఆయన చోటికి వస్తారు? ఆయన ఎక్కడ ఉంటే ఆయన సహితం ఏసై దేవుడి కుమారుడు ఆయన సహితం కూడా మందిరానికి వెళ్ళాడు, సమాజ మందిరం. హల్లెలూయా. ఎందుకు రావాలి? వర్షం ఎందుకు రావాలి? ఎందుకు నిలబడాలి? అక్కడ గంటలు ఇక్కడ అక్కడ ఎందుకు గంటలు నిలబడాలి? అక్కడ ఎందుకు గంటలు నిలబడాలి? వర్షం ఎందుకు నిలబడాలి? ఎందుకంత ఆరాటపడాలి? ఎందుకంత బాధపడాలి? ఆటలున్నా వసతులున్నా లేకపోతే ఎందుకు రావాలి? యేసయ్య కూడా అదే చేశాడు కదా. దేవుడి మందిరానికి యేసయ్య వెళ్ళాడు కదండి. యేసయ్య కూడా వెళ్ళినప్పుడు మరి నేను వెళ్ళడానికి ఎందుకు అంత బాధపడుతుంది? ఒక పునరుద్ధరణ ఆరాధన మనం ఎందుకు భారంగా ఎంచుకుంటున్నాం? ఎన్ని పనులున్నా వదిలేసి దాన్ని పక్కన పెట్టి దేవుని మందిరాన్ని వెళ్ళడం అలవాటుగా మనం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసినటువంటి విశ్వాసులు చాలా మంది చూశారు. వ్యాపారాలు, గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు సహితం అండి ఆదివారం వాళ్ళ వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు, ఏసీ వాహనాల్లో వచ్చి మందిరంలో చాపలు ఎత్తారండి బాబు. మందిరంలో చాపలు ఎత్తారు. మందిరంలో వాళ్ళు వేసి ఆ సాంబార్ అన్నం ఎదురు చూస్తారు. ఏంటండి మీకేం ఆహారం తక్కువ, ఆర్థిక వ్యూహం తక్కువ, మీకు వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మంచి మంచి వాహనాలు ఉన్నాయండి, మాకు ఆశీర్వాదం కావాలండి. చెప్పండి మాకు పరిచర్య ఆశీర్వాదం కావాలి. మాకు ఈ ధన్యత లేదు, మాకు ఈ భాగ్యం లేదు. ఆ ఆదివారం ఆ కాసేపైనా ఆ ప్రార్థనల సమయంలోనే, ఆ మీటింగ్ల సమయంలోనైనా ఆశీర్వాదం పొందుకునేవాడిని. మీకు ఎందుకు లేని వాళ్ళు ఎవరైనా పిల్లలు చేస్తారు? లేదు, మేమే చేయాలండి. ఆయన షాపులు ఎత్తుంటాడు, ఆయన గిన్నెలు కడుగుతుంటాడు, వాళ్ళ పిల్లలు బాక్సులు మోస్తుంటారు. ఫ్యామిలీ ఇదే పనేనంటే మాకు ఈ ఆశీర్వాదం మీకు ఎరిగిన వాళ్ళు, మేము పొందుకున్నవాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. విజయవాడ ఆటో నగర్ నుంచి అన్నమలకు ఉండవల్లి సెంటర్ వరకు సైకిల్ దొక్కుకొని చెమటలు దొక్కుకుంటా ఆ తుప్పు సైకిల్ వేసుకొని ఎంత మళ్ళా పెద్ద బాగా అనిపించేది కదా, బాగా అనిపించాడు కదా. వెళ్ళిపోయాలో బాగోబోతుంది, చేరిపోయాలో మంది దగ్గర చేరిపోయాలో, టైంకి వచ్చేసాములే అన్న సాటిస్ఫాక్షన్ కలుగుద్ది. కానీ ఎంత దూరం సైకిల్ తొక్కామే, చెమటలు బట్టి ఆకలి అవుతుందే, దాహం అవుతుందే, ఈ బాధే కలిగేది కదా. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందుకేనేమో ఆ ఇంటికి వచ్చిన ఆసక్తి భక్షించడం వల్లనేమో, ఆయన ఇంటికి వచ్చినటువంటి ఆసక్తి వల్లనేమో చిరకాలం మందిరంలో ఉండరా బాబు, నువ్వు ఎందుకు వచ్చిన బాధపడతావు? ఆ మందిరంలో ఉండి ఆ మందిరంలో సేవ చేసుకోవాలి. దేవుడి మందిరంలో ఉన్న దేవుడు నాకు ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాగా చూసినట్టున్నాడు. మందిరంలో ఉండిపో, మందిరంలో చిరకాలం ఉండు, జీవితకాలం అంతా ఉండు, నివాసం అవసరమైతే. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నేను అనుకున్నా ఎక్కడన్నా గుమ్మం దగ్గర ఉండే సాగులే, అక్కడెక్కడన్నా ఏదైనా చిన్న వంటకు సంబంధించిన సరుకులు అందించుకుంటా, సేవకుడికి ఏదైనా సేవ చేసుకుంటా, పని చేసుకుందాం, పరిచయం చేసుకుందాం ఆసక్తి ఎత్తి సేవ చేసేద్దాం, ఆత్మ రక్షించేద్దాం, బోధన చేసేద్దాం, చక్కగా పాటలు పాడద్దాం ఆశయం లేదు. అసలు దాని గురించి తలంపే లేదు నాకు. హల్లెలూయా. సేవ చేయాలని తలంపే లేదు. దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం అండి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, ఆ విశ్వాసం, ఆ ఉత్సాహం దేవుడు చూస్తాడు. మీరు పరిచర్య ఆశీర్వాదం ఇస్తాడు, ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాడు, దేవుని మందిరంలో మీరు తృప్తిపరుస్తాడు. అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. నాకు తెలుసు చాలా మంది యవనస్తుల పిల్లలు ఎగ్జామ్స్ టైంలో కూడా ఆరాధనకు వచ్చి ఎగ్జామ్కి ఉన్నారు. ఎగ్జామ్స్ రాదు, రేపు ఎగ్జామ్ అంటే ప్రార్థన ఆరాధనకు వెళ్తున్నారు. ఆరాధనకు వస్తే మరి ఎగ్జామ్ ఎలా రాస్తావు? చదవాలి కదా. దేవుడు ఇస్తాడయ్యా. ఆరాధన అయిపోయిన వెంటనే చదువుకుంటాడు. అవసరమైతే ఆ రోజు రాత్రి నిద్ర
చెప్పండి. మరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే జయం వచ్చిందండి. జయం ఎందుకు రా వస్తుంది? ఎందుకు రాలేదు? మాకు చదువు ఉందంటే, మాకు ఎగ్జామ్ ఉందంటే అయిపోయిన తర్వాత చదువుకోయా. కారణం అన్నమాట యవనస్తుల పిల్లలకి. ఉద్యోగం ఎలా వస్తుంది? సక్సెస్ ఎలా వస్తుంది? ప్రతిఫలం దేవుడు ఎలా ఇస్తాడు? చదువు ఎవరు చదవద్దన్నారు? ఉద్యోగం చేయి, వ్యాపారాలు చేయి, దేవుని ఇల్లు కట్టు. దేవుని ఇంటి మీద ఆసక్తి కలుగుండు. దేవుడు మన ఇల్లు ఖచ్చితంగా కడతాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మన పిల్లలు యేసయ్య కడతాడు. ఆ సమయాన్ని దొంగిలించొద్దండి. ఆ సమయం దొంగిలించొద్దండి. ఆ సమయాన్ని మన పనులకు ఉపయోగించుకోవద్దండి. నేనే మొన్న మా పాస్తమ్మ నేను విన్నా, ఏసన్న గారు చెప్తుంటే, ఎప్పుడు చిన్నప్పుడు వాళ్ళని క్యాసెట్లు తెచ్చుకో. ఒక ఆమె అన్ని మీటింగ్లకు వచ్చేదంట. అన్ని మీటింగ్ ఏసన్న గారు ఎక్కడ మీటింగ్లకు వస్తే అక్కడికి వచ్చి, ఏసన్న గారు మా ఇంటికి ఒకసారి రండి, ఏసన్న గారు మా ఇంట్లో ఒక అడుగు పెట్టండి, ఒక అడుగు పెట్టండి. ఒక అడుగు ఎందుకులే అమ్మ, 2 అడుగులు పెడతాలే, 2 కాళ్ళు పెడతానులే, వస్తానులే, ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటా ఉండు, దేవుడు నాకు ప్రేరేపణ వస్తే నేను కూడా వస్తానులే అంటే. ఒక రోజున ఆయన కొంచెం ఖాళీగా రిలీఫ్గా ఉంటే ఆయనకి ప్రేరేపణ వస్తే హడాడగా బైక్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాడంట. వెళ్తే అమ్మా అన్నాడు. అమ్మ అంటే అనిందంట. ఇదేంటి, ఏ మీటింగ్కి వెళ్ళినా మా ఇంటికి ఒకసారా, మా ఇంటికి ఒకసారి అనేది, ఇంకా అమ్మా అని అంటే అంటది. వందనాలు అమ్మ అంటే అనిందంట. వందనాలంటే వందనాలు లేవంట. వందనాలంటే వందనాలు చెప్తారు కదండి. మరి అన్నిసార్లు పిలిచిందిగా, పిలిచినప్పుడు వందనాలు చెప్పాలిగా. పైపిచ్చాము అనిందంట. నీకు కొంచెం తీరిగ్గా లేదు, మన వీధిలో ఆ పక్క వీధిలో ఒక 4 వస్తారు కదా, ఆ 4 ఇల్లు దర్శించుకున్న తర్వాత అనిందంట. ఊరు నాయన, నాకు అంత తీరిక లేదమ్మా, నేను మీటింగ్కి వెళ్ళాలి, ఎందుకు సడన్గా నువ్వు తలంపు వస్తూ వచ్చాను, అంత తీరిక లేని అనే లోపల ఇంకొకడు అమ్మా అన్నాడంట. ఇంకొకడు ఈయన ఏసన్న గారు అన్నట్టుగా ఇంకొకడు అమ్మా అన్నాడంట. ఆడేవాడు భిక్షగాడు, అడుక్కునేవాడు. అడిగితే ఆడిననిందంటే ఏమో 4 ఇల్లు తిరుక్కొని రాపో, నేను తిరిగ్గా లేననిందంట. ఆడిని కూడా, భిక్షగాడిని కూడా. అటుపోయి 4 ఇల్లు అడుక్కోపో, అడుక్కొని మళ్ళరా అనిందంట. అప్పుడు ఏసన్న గారికి అనిపించిందంట, నన్ను 4 ఇళ్ళు తిరుక్కొని రమ్మనింది, భిక్షగాడిని 4 ఇళ్ళు తిరుక్కొని రమ్మనింది, అంటే భిక్షగాడిని నన్ను ఒకే ఘాటికి కట్టింది అని బాధపడ్డాడట. భిక్షగాడు నేను ఒకటేనా? నేను దేవుని పని చేస్తున్నాను కదా, దేవుని సేవకు జీవితాన్ని సమర్పించుకున్నాను కదా, ఆయన నీ రమ్మంటేనే కదా నేను వచ్చాను, నా అంతటి నేనేం రాలేదు కదా, ఎందుకు ఇలాగనింది అని. నేను అంత తీరిగ్గా నేను లేనమ్మా, సరేలేమ్మా మీకు వందనాలమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన మీటింగ్ ఏదో పని మీద వెళ్ళిపోయాడంట. ఆ రోజు సాయంత్రం చీకటి పడేసరికి వాళ్ళ పెద్దోడు వచ్చాడట. వాళ్ళకి 2 కొడుకులు 2 కూతుర్లు, పెద్ద ఫ్యామిలీ అంట. వాళ్ళ పెద్దోడు వచ్చే, ఏసన్న గారు మా ఇంటికి అర్జెంటుగా రావాలండి అన్నాడు. అదేంట్రా, ఉదయం వచ్చాను, మీ అమ్మ తీరిగ్గా లేను, 4 ఇళ్ళు తిరుక్కురమ్మని, నేను తిరిగి లేను, నాకు మీటింగ్ ఉందని వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రమ్మంటే ఏంట్రా, నేను రానురా, నేను మీటింగ్ బయలుదేరుతున్నాను, నేను రానురా అని అంటే అలా దూరం నుంచొని ఏడుస్తున్నాడంట. ఎందుకురా ఏడుస్తున్నా, ఏం జరిగింది, నేను రానన్నాను కదా, ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులే, ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏసన్న గారు అని ఆడు ఏడిచి, ఏం జరిగిందిరా అంటే, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అమ్మాయి, వయసుకు వచ్చిన అమ్మాయి ఉరి మోసుకొని చనిపోయిందట. ఉరి మోసుకొని చనిపోవడానికి కారణం మా అమ్మే అని రాసి చనిపోయిందంట. చనిపోవడానికి కారణం కూడా మా అమ్మే అని చెప్పి మరీ రాసి చనిపోయిందంట. పోలీసులు వచ్చారంట. అయ్యో నీకు ఆయన గుండెల బాధ. నేను ఉదయమే చూశాను, ఆ పిల్లల్ని, చక్కటి పిల్లల్ని ఉదయం చూశాను, నేను వాళ్ళని మాట్లాడాను, వాళ్ళని కనబడ్డారు, నేను ప్రార్థన చేస్తానంటే వద్దనింది ఆ పనికి మాలిన మనిషి, తీరిక లేదు వెళ్ళిపోమనింది.
ప్రార్థన చేయించుకున్నా అయిపోను అని చెప్పి ఆయన బాధపడిపోయి, ఆయన ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మనిందిరా అని, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలిరా? పోలీసు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఆమెను తీసుకెళ్తారు, పోలీసులతో పాటు ఆమెను వ్యాన్లో వెళ్ళమను, అమ్మను వ్యాన్లో వెళ్ళమనరా, వ్యాన్లో అమ్మను వెళ్ళమను. అక్కడ బాగా తీరిగ్గా ఉంటుంది, అక్కడ ఏ తాలింపు వేసుకొని అవసరం లేదు, ఏ బట్టలు ఉత్తుకొని అవసరం లేదు, అసలు ఎంత బాగుంటుందో. అమ్మను వ్యాన్లో వెళ్ళమన్నానా, నేను మళ్ళీ ఇంకోసారి వస్తానులేనా. నేను కానీ వచ్చాను అనుకో, నువ్వెవరవే, నువ్వెందుకు వచ్చావు, నువ్వు కూడా జీపులు ఎక్కంటారు ఆ పోలీసులు. నాకెందుకు వచ్చిన బాధరా బాబు, అమ్మని వ్యాన్లో వెళ్ళమన్నానా. అక్కడ బాగా తీరిగ్గా ఉంటుంది, ఎంత తీరిగ్గా కావాలని అంత తీరిగ్గా ఉండొచ్చు. ఆమె తీరిక లేదంటండి, ఇప్పుడు బాగా తీరిక దొరికిందిగా, అక్కడే తాలింపు పెట్టుకోవడం అవసరం లేదు, బట్టలు ఉతికే పని లేదు, గిన్నెలు గడిగే పని లేదు. అంటే ఒక దైవ సేవకుడు అంటే అంత లోకువ. 4 ఇల్లు తిరిగేవాడనా, 4 ఇల్లు తిరిగి సంపాదించుకొని పొట్టకూటు కోసం బ్రతికేవాడనే. ఎవరినో చూసినట్టున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో ఎవరో చూసుంటారు, అందరూ ఒకటేనేమో, అందరూ అలాంటి వాళ్ళనేమో అనుకున్నట్టున్నారు. అప్పుడు మేము దేవుని ప్రజలరా, దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి దేవుని బిడ్డల లక్షణాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ స్వభావాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. నాకు తీరిక లేదు, నాకు కుదరలేదు, నాకు పని ఉంది. ఎన్ని పనులున్నా దేవుని కంటే ఎక్కువ అండి, చెప్పండి ఆమేన్, హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువ, మనకు ప్రాణం ఇచ్చిన మన దేవుని కంటే ఎక్కువ. ఉదయమే ఒక వార్త వచ్చింది, ఉదయమే 6 నెలల పాప వరంగల్. సడన్గా ఒక 2 రోజులుగా నలతగా ఉందటండి ఆ పాప. సడన్గా జ్వరం అని అన్నారు, ఫిట్స్ వచ్చేసింది. సాయంత్రానికి పాప లేదు, ఫిట్స్ వచ్చేసింది జ్వరంలో. 6 నెలల పాప అడవో ఏడుస్తుంటే, ఏడొద్దులే నాన్న, దేవుడు కొంతమందిని ఇష్టపడతాడు, కోరుకుంటాడులే, ధైర్యం చెప్పి వచ్చాను ప్రార్థన. మన ఆరాధన స్టార్ట్ చేసే ముందే, నా ప్రియమైన దేవుని ప్రజలరా, దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవుని మహింపరచకపోతే, దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి కలిగి లేకపోతే, అందుకనే యాకోబు దేవుని ఇల్లును కట్టాలని తీర్మానం చేశాడు. నిశ్చయంగా దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించినటువంటి, సంఘాన్ని గురించినటువంటి ప్రత్యక్షత, దర్శనం దేవుడు మనకిచ్చి, నీవున్న ప్రాంతాలు, నీ ఇంట్లో బలి అర్పణ, బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. నీ ఇంట్లో ప్రార్థన ప్రారంభం అవ్వాలి, నీ వీధిలో ప్రార్థన ప్రారంభం అవ్వాలి. చెప్పండి ఆమేన్. నీవున్న గ్రామంలో ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి. ప్రార్థన బలిపీఠం నీవున్నా లేకపోయి నువ్వు కట్టిన బలిపీఠం యొక్క ప్రార్థన జరుగుతూనే ఉండాలి. అది మన తీర్మానం. యాకోబు తీర్మానమే మన తీర్మానం. దావీదు యొక్క తీర్మానం మన తీర్మానం. దావీదు దేవుడు కట్టించలేకపోయినా దేవుడు సొలొమోను తన పిల్లల ద్వారా కట్టించాడు. రక్తం ఒలికించి నువ్వు కట్టడానికి వీలేదని అన్నా ఓకే, దేవుని ప్రణాళిక లేదేమని చెప్పి అన్ని సిద్ధపరిచాడు. తన కుమారుని దేవుడు వాడుకున్నాడు. కనుక దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, మనవంతు ప్రయాస, మనవంతు కష్టం, మనలో ఉన్న ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలోని వ్యామోహాలు ఉన్న వాళ్ళని దేవుడు తన ఇంటిని కట్టడానికి వాడుకోడు. అది స్త్రీ వ్యామోహం కావచ్చు, డబ్బు వ్యామోహం కావచ్చు. దేవుని ఇల్లు కట్టాలంటే లోకంలో ఏ వ్యామోహం ఉండడానికి వీల్లేదు. చెప్పండి ఆమేన్. ఏ వ్యామోహాలు ఉన్నవాళ్ళు, పదవి వ్యామోహంలో ఉన్న, ఏ వ్యామోహం లేని వాళ్ళ వ్యక్తులతో దేవుడు కడతాడు, వాళ్ళ ద్వారా కడతాడు, సంఘాన్ని కడతాడు. చెప్పండి ఆమేన్. పేతురు నీ మీద సంఘాన్ని కడతాను. గనుకని దేవుడు పేతుని దేవుడు బలంగా వాడుకున్నాడు, అభిషేకం ఇచ్చి వాడుకున్నాడు. దేవుడు నీ మీద సంఘం కట్టాలి. దేవుడు మన ఒక్కొక్కరి ద్వారా సంఘాలను కట్టాలి. బ్రాంచ్ సంఘాలు కట్టబడాలి. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. ఈ దేశం దేవుడు మనల్ని స్వాధీనపరచుకున్న దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలను వినికిడిలో పరిశుద్ధాత్ముడే ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. అందరు కండ్లు మేయండి, ప్రార్థన చేసుకుందాం.